దేవునికి స్తోత్రం. నేటి ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు తెలియజేస్తుంటున్నాను. నేటి దినపు వాక్యమును మనం చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 20వ వాక్యం. మంచి నేలను విత్తబడిన వారెవరనగా, వాక్యం విని దాన్ని అంగీకరించి ముప్పదంతలు గాను, అరవదంతలు గాను, నూరంతలు గాను ఫలించువారని చెప్పెను. చదవనటువంటి ఈ వాక్యముల భాగంలో ఫలించుట గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాలంలో తెలియజేస్తుంటున్నాడు. ఫలింపు అనేది చాలా జీవితాలలో కానీ కుటుంబాల్లో చాలా ప్రాధాన్యమైనదండి. ఫలింపు అంటే ఆశీర్వాదకరంగా ఉండడం, ఫలింపు అంటే సమాధానకరంగా ఉండడం, ఫలింపు అంటే అభివృద్ధి చెంది ఉండడం. అయితే ఈ ఫలింపు అనేటువంటి ఈ స్వభావాలు ఎవరిలో ఉంటాయంటే, మంచి నేలలో విత్తబడిన వారు. మంచి నేల అంటే ఎవరైతే దేవుని యొక్క వాక్యం విని దాన్ని అంగీకరిస్తూ ఉంటారో, ఆ విన్న వాక్య ప్రకారంగా తమ జీవితాన్ని, తమ ప్రవర్తనను, తమ అలవాట్లను, తమ ఉద్దేశాలను, తమ ఆలోచనలను ఆ వాక్యం ప్రకారంగా కలిగి ఉంటారో, అలాంటి వారు మంచి నేల విత్తబడిన వారు. అలాంటి వారు దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించినటువంటి వారు. దేవుని యొక్క వాక్యము అంటే దేవుని యొక్క మాట అండి. ఎవరైతే దేవుని మాటలు శ్రద్ధగా విని, ఆ విన్న మాట మీద భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారో, అలాంటి వారు, అలాంటి వారి కుటుంబము ఎలాగుంటుందంటే, ముప్పదంతలుగాను, అరవదంతలుగాను, నూరంతలుగాను ఫలిస్తూ ఉంటారని వాక్యం సెలవిస్తూ ఉంది. నేటి దినాల్లో అనేక మంది క్రైస్తవ జీవితాలను మనం గమనించినట్లయితే, వాక్యం వింటూ ఉంటారు, వాక్యోపదేశాలు చేస్తూ ఉంటారు, సంఘాలు స్థాపించి ఉంటారు. అయితే వారిలో వాక్యం ఉండదండి. వారిలో విన్న వాక్య ప్రకారంగా అంగీకరించి నడిచే జీవితాలు లేవండి. అందుచేతనే అపవాదైన సాతాను దేవుని నమ్మిన వారి కంటే, నమ్మని వారి కంటే, నమ్మిన వారి మీదనే ఎక్కువ వారి యొక్క అపవాది యొక్క ప్రభావం పనిచేస్తూ ఉంటుంది. నేటి దినాలలో అనేక క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ జీవితాలు, క్రైస్తవ సేవ చేస్తున్నటువంటి, పరిచర్య చేస్తున్నటువంటి అనేక మంది బోధకులు జీవితాలు ఎందుకు ఫలభరితంగా లేకుంటుంటున్నాయంటే, దేవుని యొక్క వాక్యమును వింటున్నారు కానీ దాన్ని అంగీకరించడం లేదు. ఒకవేళ అంగీకరించినా కానీ జీవితంలో ఆ యొక్క వాక్యమును చూపించడం లేదండి. అందును బట్టే ఫలభరితంగా లేకుండా ఉంటున్నాయి. దేవుని యొక్క వాక్యం ఈ ఉదయకాలంలో సెలవిస్తూ ఉంది. ఎవరి జీవితం అయితే ఫలభరితంగా లేకుండా ఉంటుందో, ఎవరి కుటుంబం అయితే ఫలభరితంగా లేకుండా ఉందో, ఎవరి సంఘము, ఎవరి పరిచర్య చెప్తుంటున్నాము కానీ ఏదో ఆచారబద్ధకంగా ఉంటుంది కానీ ఫలభరితంగా లేకుండా ఉంటుందో, మనం ఒకసారి పరీక్షించుకోవాలండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం బోధిస్తుంటున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని వింటుంటున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరిస్తుంటున్నాం, కానీ మన జీవితంలో దాన్ని చూపిస్తుంటున్నామా? వాక్యం సెలవిస్తుందండి, బలుల అర్పించుట కంటే, నైవేద్యాలు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఎంత కానుకలు ఇస్తున్నామని కాదు, మనం ఎన్నిసార్లు మందిరానికి వెళ్తుంటున్నాం, ఎన్నిసార్లు బైబిల్ చదువుతుంటున్నాం, ఎన్నిసార్లు బోధిస్తుంటున్నాం అనేది కాదండి విషయం. మనం ఆ మాట వింటున్నామా? ఏమి చెప్తుంటున్నామో, ఏమి తెలుసుకున్నామో, అది మన జీవితంలో అనుకరిస్తుంటున్నామా అనేది మనం చాలా ప్రాధాన్యతగా గమనించుకోవాలి. పూర్వము సౌలు కూడా, నేను హింసకుడును, దుర్మార్గుడను,
దూషకుడును అని చెప్పాడండి. అయితే ఆ సౌలు దేవుని మాట విన్నప్పుడు, ఆ విన్న మాట ప్రకారంగా ఆయన అంగీకరించి జీవించినప్పుడు ఆయన పౌలుగా మార్చబడి ఈనాడు ప్రపంచంలోనే ఒక అద్భుతమైన సేవకుడుగా పౌలు ఒక మార్గదర్శిగా నిలిచిపోయాడు. కనుక మన జీవితాల్లో కూడా పేరుకు క్రైస్తవులుగా కాకుండా, పేరుకు పరిచయం చేసేవారంగా కాకుండా, పేరుకు బోధకులుగా కాకుండా, దేవుని యొక్క వాక్యం విన్న ప్రకారంగా, అంటే దేవుని మాట మనం విన్న ప్రకారంగా మనం దాన్ని అంగీకరించి ఆ ప్రకారంగా జీవించినట్లయితే ఖచ్చితంగా మన కుటుంబాలు, మన జీవితాలు, మన పరిచర్య, మన సేవ ఫలభరితంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే 30దంతలుగాను, 60దంతలుగాను, 100ంతలుగాను ఆ రీతిగా ఫలిస్తూ ఉంటుంది. కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ మాట వింటున్నటువంటి దేవుని బిడ్డ, మన ప్రవర్తనను మార్చుకుందాం, మన జీవితాన్ని మార్చుకుందాం. ఈ ఉదయకాలంలో ఈ మాట వింటున్న నీ జీవితంలో ఒక ఫలభరితంగా మార్చబడాలనేది దేవుడు ఆశిస్తుంటున్నాడు. అందును బట్టే ఈ మాట నీకు దేవుడు వినిపిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కోరుకొని ఈ దినం నుండైనా వాక్యానుసారమైన జీవితము జీవిద్దాం, ఫలభరితంగా మార్చబడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయును గాక. ఆమేన్.